బీజేపీ ఐక్యత, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత, టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. జనసేన కల్తల మొన్న 27వ తారీఖున జరిగినటువంటి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ మరి కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా నాకు తెలిసి నిన్ననే మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ భారతదేశంలోనే 29 రాష్ట్రాలు గల భారతదేశంలోనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇంత మెజారిటీ వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవని చెప్పి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో కృష్ణా, గుంటూరు మరి అక్కడ పట్టభద్రుల నియోజకవర్గంలో చాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 83,240 ఓట్ల మెజార్టీతోనూ, అలాగే ఇక్కడ ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖరం గారు 77,381 ఓట్లతో మెజార్టీతోనూ గెలిచిన సందర్భం చూస్తూ ఉంటే, ఒకటి 2024లో సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు ఇంకా గట్టివి, బలమైనని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే 9 సంవత్సరాల కూటమి పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించినప్పుడు ప్రజలు కానీ, పట్టభద్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వంతో భారీ అంచనాలతో ఓటు వేసిన సందర్భంలో ఈ 9 నెలల్లో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా అమలు చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే, ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం మనకి ఏదైతే ఉందో ఆ పార్టీ పేరు చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాతో మాట్లాడేటువంటి సందర్భాలు వస్తూ ఉంటే, ఇక్కడ మన నియోజకవర్గం కానీ, ఏలూరు జిల్లా పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీ, జిల్లా జనసేన పార్టీ, జిల్లా భారతీయ జనతా పార్టీ కాకుండా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా సభల్లోకి వెళ్ళినప్పుడు మనం కూడా స్పష్టంగా ఒక విషయం మనం చెప్పాం. చాలామంది ఇంకా కొన్ని వాగ్దానాలు కూడా అమలు చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి వచ్చే నిధుల ప్రవాహం గురించి ఒకసారి చెబుతూనే, మరి ఒక్కసారి ఒక సంవత్సరం వెనక్కి మీరంతా కూడా సంవత్సరం క్రితం ఈ రాష్ట్రంలో 1వ తారీఖున జీతాలు తీసుకునేవాళ్ళ, 1వ తారీఖున పెన్షన్లు తీసుకునేవాళ్ళ, 1వ తారీఖున ఎవరైతే వృద్ధులు, వికలాంగులు 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాడవా, లేకపోతే ధాన్యం రైతు అమ్మితే డబ్బులు ఇచ్చేవాడా, రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక సంవత్సరం ముందుకెళ్ళి ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు 1వ తారీఖునే మనం జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం, 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం, ధాన్యం కొన్న రైతుకి 2-3 రోజుల్లోనే డబ్బులు ఇవ్వగలుగుతా ఉన్నాం. రాష్ట్రంలో గొంతలు పడిన రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా బాగు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇదే కాకుండా అనేక రకాలైనటువంటి గ్రాంట్లు, అమరావతి కానీ, పోలవరం కానీ, స్టీల్ ప్లాంట్ నిమిత్తం కానీ వేలాది కోట్ల రూపాయలు, నేషనల్ హైవేస్ అభివృద్ధికి కానీ వేలాది కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాగల రోజుల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అధిగమించి మీరేదైతే కోరుకున్నారో, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మనం చెప్పినప్పుడు ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులైనటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వం పట్ల మంచి దృష్టితో ఉన్నారు కాబట్టే మనకి విజయం సాధ్యమైందన్న వాస్తవం మనందరం కూడా గమనించాలి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మరి మంచి అనుభవశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోదీ గారి ఆశీస్సులు మనకు పూర్తిగా ఉన్నాయి, బీజేపీ వారి ఆశీస్సులు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
ఎన్నికల ముందు సార్వత్రిక ఎన్నిక ముందు మనం ఇచ్చే హామీలన్నీ కూడా కట్టుబడతామని చెప్పి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం పెట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తి రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేసడానికి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పిన సందర్భాన్ని ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఏలూరు జిల్లాలో కానీ, ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మరాజు గారు కానీ, బీజేపీ మరి ఇన్ఛార్జ్ ఎవరైతే మాలతిరాణి గారు సోదరు కానీ, 3 పార్టీల కూటమి కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి జనరల్గా ఎన్నికలంటే ప్రతిదానికి డబ్బుతో కొలుస్తాం మనమే అందరం కూడా. అటువంటిది డబ్బు ప్రసక్తి లేకుండా 70% ఓట్లు పోలవటమే కాకుండా మరి పోలైన ఓట్లలో 67% వేల కూటమికి ఇచ్చారంటే ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఎంత విశ్వాసం ఉందో ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా. ఏయో ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం ఏదైతే చెప్తా ఉందో ఆ మాటలన్నీ కూడా ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మరి ఎంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ఉద్యోగస్తులకు కానీ, మనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.